దైవజుడు అమృతరాజు గారు ఇంకా ఆయన ఎలా మారుమూసి పొందాడు, రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. ఆ మనుషుడు ఒక పెట్టి ఆఫీసర్, ఓడలో నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా ఉన్నాడు. ఇంకా ఒక ఓడ ఇంగ్లాండ్కి పోయి అక్కడి నుంచి అది తీసుకొని రావాలి, అది రిపేర్కి వచ్చింది. అక్కడ ఉండి అది తీసుకొని రావాల్సి వస్తుంటే అప్పుడు అంతా రిపేర్ అయిపోయింది. అక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇండియాకు. తీసుకొస్తుంటే అప్పుడు నెమ్మది లేకుండా ఉన్నాడు. ఓడలో ప్రయాణం చేస్తున్న నెమ్మది లేదు. లూడ్స్ అనే స్థలం దగ్గర ఆడ ఆగుతుంటే అక్కడికి వెళ్ళి రోమన్ క్యాథలిక్ సెంటర్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ఆడ పోయి తీసుకొని రావాలా, ఆ నీళ్లు, ఆ ప్రార్థన, ఆ బూడిద అవన్నీ తీసుకొని రావాలా అని చెప్పి ప్రయాసపడుతుంటే కెప్టెన్ అన్నాడు, మనకుండేది ఇంతే టైము, ఈ టైంలో రాగలిగితే పోలేకపోతే లేదన్నాడు. రిస్క్ తీసుకొని కష్టం మీద వెళ్ళి వచ్చాడు. తీసుకొచ్చిన కూడా నెమ్మది లేదు. ఓడమలా అందుకున్నాడు, వెళ్ళాడు. అయితే ఓడలో ఇద్దరు ఏం చేస్తున్నారంటే, అయ్యా మేము ఇంగ్లాండ్ నుంచి ఇండియా చేరే లోపల ఎంతమంది కావాలా, 5 మందిన ప్రభుని నమ్మాలి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 5 people, కనీసం 5 మందిన ప్రభుని నమ్మాలని చెప్పి ఇద్దరు విశ్వాసులు ఆ ఓడలోనే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే వాళ్ళు తీసుకొచ్చి ఒక కొత్త నిబంధన ఇచ్చారు. ఎవరికి? అమృతరాజు గారికి కొత్త నిబంధన ఇచ్చారు. ఇచ్చేవల్ది ఆ కొత్త నిబంధన ఇచ్చేవల్ది ఆయనకు టైం లేదు చదివానికి. ఇంకా అప్పుడు ఏదో మిషన్ దగ్గర పనిచేస్తూ ఉంటే ఒక వేలు పెట్టుకోవడం స్థలంలో పెట్టేవల్ది చిన్న కట్ అయిందంట. హాస్పిటల్కి వెళ్ళాడు. అంటే లోపలే ఓడలో హాస్పిటల్ ఉంది. డాక్టర్ వెళ్ళిపోతే అది చూసి నీకు 3 రోజులు సెలవు ఇచ్చాను పోనా అంట. అరే ఈ చిన్నదానికి దేనికి చదవాలి నేను అని చెప్పి అది కూర్చొని చదువుతూ ఉంటే అక్కడ చదువుతూ ఉంటే ఎక్కడ నా నాంపేట 2-3 చేరుకుందరో వారి మధ్య నేను ఉన్నాను సెలవిచ్చాడు కదా అని చెప్పి ఆ బుక్ ఇచ్చినటువంటి కొత్త మీద ఇచ్చిన వాడిని పిలిచి, ఇప్పుడు నీ డినామినేషన్ ఏదో నాకేం తెలియదు కనుక ఎక్కడ 2-3 చేరుకుందరో వారి మధ్య నేను ఉన్నాను అని సెలవిచ్చాడు కదా, కనుక రా ఇద్దరం చేరుకూడతాం. నీ డినామినేషన్ నాకు అక్కర్లా, నీ సంగతి అక్కర్లా, నాకేం అక్కర్లా, ఇద్దరం కూడితే కదా ప్రభు మన మధ్యలో ఉంటా అన్నాడు కదా అని కొద్ది ఆయన అన్నాడు, సరే ఇంకొత్తరం వాడిని పిలుస్తున్నా, 2-3 అన్నాడు కదా అదని పిలిచి ముగ్గురు చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, ఏ నాంపేట ప్రార్థన చేయాలా అని చెప్పి సువార్త అందించాడు. అద్భుతకరంగా మారుమనసు పొందాడు. వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేయంగా ఇండియా చేరేలోగా ఎంతమంది ప్రభుని నమ్మారు? 5 మంది. కనుక ఆ రీతిగా ఆ నామంపేట రక్షణ ఉంది. ఆ నామంపేట